ఒంటరితనపు చీకట్ల మధ్యలో అతడు, తోడుగా సితారు. 20 ఏళ్ల ముగ్ధలా సితారు. విల్లులా వంగిన నడుముకి బిగించి కట్టిన తీగే. గమకం పలికిస్తే వణికే శరీరం. షడ్జమం దగ్గరే వేలు ఆపి రిగమాల్ని పలికిస్తే మీండ్. పెదవుల్ని స్పృశించి ఒళ్ళంతా పులకింపచేసినట్టు తరబ్. తీవెల్ని అలవోకగా చిటికన వేలితో కదిలిస్తే ముత్యాల జల్లులా కురిసిన అమ్మాయి నవ్వు. జడలాగి బుగ్గన చిటికలేసినట్టు మధ్యవేలితో తీగ మీద పలికించిన కృంతన్. ఒక స్వరాన్ని మీటి ప్రక్క స్వరాన్ని తాకినట్టు బుగ్గలాగి చెక్కిలి నొక్కితే కణ్. రిషభంలోంచి గాంధారంలోకి చప్పున జారిపోతే కౌగిలిలోంచి జారిపోయిన సాకిలా ఘసిట్. ఎంతకీ చల్లారని ఉద్రేకం. ఏదో ఆర్తి. ధ్వని తరంగాలు. చెలియలికట్ట దాటే ఆవేశం. మీండ్. ఎక్కడ చూసినా ధ్వనే. ఉచ్చస్వరంలో మీండ్ ధ్వని. ధ్వని ధ్వని. ఝూలా. గది గోడల్ని కదిలించే ఝూలా. వేలు తీగ మీద విలయ తాండవం చేస్తోంది. వేలి నుంచి జారిన ఒక్కో రక్తపు చుక్క తెల్లటి పైజామా మీద ఎర్రగా పడుతోంది. అక్కడి వాతావరణం అంతా అదోలా ఉంది. అసలెక్కడ గాలే అదోలా ఫోజు కొడుతోంది. అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. కానీ సగం మందికి పైగా ఏ పని చేయడం లేదు. చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. విలన్ సోఫాలో కూర్చున్నాడు. దూరంగా పెద్ద గుహ, ముళ్ళ పొదలు, తుపాకుల్లాంటివి పట్టుకున్న అసిస్టెంట్ విలన్లు, సెట్ మీదకొచ్చి స్క్రిప్ట్ చూసుకుంటున్న డైరెక్టర్, ఊరికే హైరాణ పడిపోతున్న అసోసియేట్. లైట్స్ ఆన్. నంబర్ 10, నంబర్ 5 అప్, అప్, లెఫ్ట్, ఫిక్స్. ఎవర్రా అక్కడ? ఆ గుహలో ఫ్లవర్ వాజ్ ఏమిటయ్యా? ఆర్ట్ డైరెక్టర్ ఏడి? ఏదమ్మా, ఒక్కసారి డైలాగ్ చెప్పు. నా హృదయంలో బాధ తప్ప ఇంకేమీ లేదు కుమార్, కావాలంటే చీల్చి చూడు. నా ఉదయం కాదమ్మా, హృదయం. హృదయంలో బాధ తప్ప ఇంకేమీ లేదు కుమార్, కావాలంటే చీల్చి చూడు. ప్రతి రక్తపు బొట్టు కుమార్ కుమార్ అని ఎలా ఆక్రోశిస్తాయో చూడు. పవిత్ర భారతదేశంలో అది తర్వాత లాంగ్ షాట్లో తీసుకుందాంలే. ఏది చెప్పమ్మా? కరెక్టే. గ్లిజరిన్ వేసుకో. ఫ్యాన్స్ ఆఫ్, లైట్స్ ఆన్. బాయ్, హీరో గారేరి? లోపల నుంచి అసిస్టెంటు పరిగెత్తుకొచ్చాడు. సార్, షూటింగ్ క్యాన్సిల్. డైరెక్టర్ మూర్ఛపడబోయి తమాయించుకుని ఏం అన్నాడు. హీరో గారి కొడుక్కి మనవడు పుట్టాడని ఫోన్ వచ్చింది. మనల్ని స్వీట్లు తినమని ఆయన పోయారు. తెల్లగుడ్డ దొరక్క ప్రొడ్యూసర్ గారు కెమెరా మీద వేసే నల్లగుడ్డ తల మీద వేసుకున్నాడు. చంద్రము, శంభు లేచి 50 అడుగుల దూరంగా కూర్చుని జరుగుతున్న దాన్ని తత్వవేత్తలా గమనిస్తున్న సినీ కవిగారి దగ్గరికి వెళ్లారు. నమస్తే. చిద్విలాసంగా సిగరెట్టు పీలుస్తున్న కవిగారు ధ్యాన సమాధి నుంచి కదిలి నమస్తే అన్నారు. మా స్నేహితుడు మిత్ర, శంభుమిత్ర. నమస్తే. మీరిప్పటికీ ఎన్ని పిక్చర్లకి మాటలు వ్రాశారు గురుగారు? చంద్రం అడిగాడు. 55. చిన్న అనుమానం ఒకటుంది సార్. ఒకటేమిటి నాయనా, 10 అడుగు. దాదాపు మీరిప్పటికీ 50-60 పిక్చర్ల దాకా మాటలు వ్రాశారు కదా? అవును కదా. ప్రతి సినిమాలోనూ హీరో హీరోయిన్లు తప్పకుండా అపరిచితులై ఉండాలి కదా? అవును కదా. రెండో రీల్లో పరిచయం అవుతుంది కదా? మరంతే కదా. కష్టాలొచ్చే వరకు వాళ్ళు సరదాగా పార్కుల్లో, తోటల్లో మాట్లాడుకోవాలి కదా? మరి మాట్లాడుకోవాలి కదా. ఆ కష్టాలనేవి ఇంటర్వెల్ దాటితే కానీ రావు కదా. అంతే కదా. అయితే కవిశేఖర, కొత్తగా కలుసుకునే ప్రేయసీ ప్రియులు మొదటిసారి ఏం మాట్లాడుకుంటారో మీరిప్పటి వరకు 55 సార్లు ఫ్రెష్గా ఊహించి వ్రాశారు. ఇదిగో నా మిత్రుడు, మిత్ర నామధేయుడు, కేవలం థియరీ తెలుసుకోదలిచినవాడు. ఒక ఉదాహరణ ఇవ్వండి అని తన పని ఇక అయిపోయినట్లుగా మౌనం వహించాడు చంద్రం. కవిగారు సిగరెట్టు పీలుస్తూ తన ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. కళ్ళు అరమోడుపులయ్యాయి. 5 క్షణాలు నిశ్శబ్దం తర్వాత అడిగారు. హీరో ఎవరు? మిత్ర ఉలిక్కిపడి ఏదో అనబోతూ ఉండగా చంద్రం అతన్ని ఆపుచేసి, ఎవరైతే ఏముంది స్వామి, పెద్ద హీరోగారే అనుకోండి అన్నాడు. హీరోయిన్? పెద్ద హీరోయినే అనుకోండి. రవి గుండెల మీద నుంచి పెద్ద బరువు దించేసిన వాడిలా తేలిగ్గా ఊపిరి పీల్చి
అయితే ఇక మాటలెందుకు అన్నాడు ముందుకు వంగి కుతూహలంగా చూస్తున్న మిత్ర ఉస్సురుమంటూ మళ్ళీ వెనక్కి వాలాడు. చంద్రం మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా పోనీ అప్పుడే ఫీల్డ్లో అడుగుపెట్టిన హీరో హీరోయిన్లు అనుకోండి అన్నాడు. కవిగారు మళ్ళీ ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారు. 2 క్షణాల తర్వాత కళ్ళు తెరవకుండానే లొకేషన్ ఎక్కడా అని అడిగాడు. ఊటీ అనుకోండి అన్నాడు చంద్రం ప్రోత్సాహమిస్తూ. కలర్ పిక్చరా బ్లాక్ అండ్ వైటా? కలర్ అనుకోండి. అయితే పాటే బాగుంటుంది మరి ఆలోచించకుండా అన్నాడాయన. శంభు కుర్చీలోంచి లేచి నేను పోతున్నాను అన్నాడు. చంద్రం కూడా మరి తర్కించకుండా అతన్ని అనుసరించి బయటకొస్తూ మరీ కమర్షియల్లా ఉన్నాడు గురూ అన్నాడు. శంభు మాట్లాడలేదు. విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలన్న సీరియస్నెస్ కనబడుతుంది అతనిలో. K&Jలో శంభు ఏరియా సేల్స్ మేనేజర్. చదివింది బీటెక్ అయినా ఈ లైన్లో చేరగానే తన సామర్థ్యం నిరూపించుకున్నాడు. ఆఫీస్ కుర్చీలో కూర్చోగానే మిగతా విషయాలు మర్చిపోవడం అతనికి అలవాటు. అందుకే ఉన్నది కమర్షియల్ ఆర్గనైజేషన్లోనైనా బాగా నెగ్గుకు రాగలుగుతున్నాడు. అయితే అది కేవలం నెగ్గుకు రావడం కాదని, తన పని యాజమాన్యానికి బాగా నచ్చిందని నిరూపించే వార్త ఆ రోజు అతనికి తెలిసింది. కంగ్రాచ్యులేషన్స్ మిత్రా, నిన్ను సేల్స్ చీఫ్గా ప్రమోట్ చేస్తూ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసింది. ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటూ థ్యాంక్స్ సార్ అన్నాడు. నిజానికి లిస్టులో నువ్వు 4వ వాడివి, కానీ నీ ఏరియా సేల్స్ ఫిగర్స్ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఒక సేల్స్ ఇంజనీర్కి కావలసిన లక్షణాలన్నీ నీకున్నాయి. ముఖ్యంగా కస్టమర్ని ఆకట్టుకుని మాట్లాడే ఫ్లూయెన్సీ మాటలు, ఆకట్టుకునే మాటలు, లక్షలు వ్యాపారం చేయడానికి తోడ్పడే మాటలు. నిజమే, ఒక వస్తువు గురించి తను మాట్లాడడం మొదలు పెడితే అవతలవాడు కన్విన్స్ అవ్వాల్సిందే. మరి అవే మాటలు అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి తల విదిలించాడు. తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్న 2 నిమిషాలకి రీనా వచ్చింది. చెంపల మీద పడే జుట్టు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కళ్ళు, పెదవులకి పల్చగా లిప్స్టిక్. కంగ్రాచ్యులేషన్స్ సార్ అంది. థ్యాంక్ యూ రీనా. వచ్చి ఎదుటి సీట్లో కూర్చుంది. ఈరోజు డిక్టేట్ చేయడానికి లెటర్స్ ఏమీ లేవు. ఓకే సార్ నవ్వింది. చాలా అదృష్టవంతులు మీరు. నిజమే, 24 ఏళ్లకే K&J సేల్స్ చీఫ్ అంటే సామాన్యం కాదు. కానీ బాధ్యత. నేను సేల్స్ చీఫ్నైనా జనరల్ మేనేజర్నైనా నా పిఏగా నువ్వే ఉండాలి. పరాంజపేకి చెప్తాను. థ్యాంక్స్ సార్. రీనా పిఏగా ఉంటే సగం పని సగం బాధ్యత తగ్గిపోతాయి. చాలా నెమ్మదస్తురాలైనా తన పనిలో శ్రద్ధ ఉన్న అమ్మాయి రీనా. జేమ్స్ ఏమంటున్నాడు? ఆమె బుగ్గలో ఎరుపు. బాగున్నాడు సార్. పెళ్ళెప్పుడు? సమ్మర్లో. క్షణం నిశ్శబ్దం. రీనా, సార్, ఈ కొత్త ఉద్యోగం నిర్వహించగలనంటావా? ఆమె అతని వైపు ఆప్యాయంగా స్నేహపూర్వకంగా చూసింది. తప్పకుండా నిర్వహించగలరు సార్. మీరు కావలసిందల్లా మాట్లాడగలగడమే. అదే లేదు నాకు. లేకపోవడం ఏమిటి సార్? రేమండ్ గ్లెండింగ్ కన్నా స్పీడ్గా మాట్లాడగలరు. గ్లెండింగ్? కొత్త న్యూస్ ఏమిటంటే మొన్నే కీలింగ్ ఆల్డ్రిచ్ అనే అతడు కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించాడట. గ్లెండింగ్ నిమిషంలో 356 మాటలు మాట్లాడాడని నేషనల్ హెరాల్డ్ రాసింది. సాధారణంగా మనిషి నిమిషంలో ఎన్ని మాటలు మాట్లాడగలడు? 100, 120. నువ్వు ఎంత స్పీడ్గా డిక్టేషన్ తీసుకోగలవు రీనా? షార్ట్ హ్యాండ్ హై స్పీడ్ పాస్ అయ్యాను సార్. 160 దాకా వ్రాయగలను. నేను తడుముకోకుండా మాట్లాడదామనుకుంటున్నాను. కొంచెం డిక్టేషన్ తీసుకుని నేనెంత స్పీడ్గా మాట్లాడగలనో లెక్కపెట్టి చెప్తావా ప్లీజ్? రీనా నవ్వి షూర్ సార్ అని వెళ్ళి పెన్సిల్ ప్యాడు తెచ్చుకుని కూర్చుంది. అతను చెప్పడం మొదలుపెట్టాడు. మాటలు, ప్రవాహంలా వస్తున్న మాటలు, గుండె లోతుల్లోంచి భావాన్ని వెలువరిస్తున్న మాటలు. ఆమె చెయ్యి మిషన్లా కదులుతోంది. చెవి రింగు ఊగుతోంది. పంటితో పెదాల్ని బిగబట్టి రాసుకుపోతోంది. మాటలు పోస్టియర్ కాలం నుంచి సెన్సరీ పాత్వేస్ ద్వారా మెదడుకు చేరుకునే భావాలు, యాంటియర్ కాలం నుంచి లారింగ్స్ ద్వారా గాలి వోకల్ కార్డ్స్ని వైబ్రేట్ చేస్తే మాటలు. 2 నిమిషాల తర్వాత అతని వాక్ప్రవాహం ఆగింది. ఆమె లేచి నవ్వి వెళ్ళిపోయింది. మరుక్షణం టైప్ మిషన్ చప్పుడు లయబద్ధంగా వినిపించసాగింది. మిత్ర నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకున్నాడు. 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చి టైప్ చేసిన కాగితం అందించింది. 2 నిమిషాల్లో 274 అంటే
నిమిషానికి 137 సార్. నాట్ బ్యాడ్. ఆమె నవ్వి స్వింగ్ డోర్స్ తెరుచుకుని వెళ్ళిపోయింది. వాచి చేతికి పెట్టుకుని ఒళ్ళు విరుచుకున్నాడు. గాలికి కాగితం రెపరెపలాడుతోంది. యథాలాపంగా దాన్ని చేతుల్లోకి తీసుకుని మొదటి లైను చదివాడు. మరుక్షణం కుర్చీలో నిటారుగా అయ్యాడు. కళ్ళు పెద్దవయ్యాయి. ముందుకు వంగి చదవసాగాడు. నా ముందు కూర్చున్న అమ్మాయి రీనా. ఆమె చెవి రింగు గాలికి ఊగుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. ఈ అమ్మాయి లేకపోతే నా యాబ్సెంట్ మైండ్ వల్ల ఎక్కడుండేవాన్నో. పెదాలు బిగించి చూపంతా వ్రాయటం మీదే కేంద్రీకరించి ఈ అమ్మాయి ఇలా తీక్షణంగా వ్రాసుకుంటూ పోతూ ఉంటే ఎంతైనా ముచ్చటేస్తుంది. ఇంత ఒద్దికైన అమ్మాయితో ఇంతకాలం కొంచెం సేపైనా సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఒక సాయంత్రమైనా సరదాగా గడపలేకపోయాను. ఆ వేళ్ళు ఎంత స్పీడ్గా కదులుతున్నాయో. ఇంత హుషారైన అమ్మాయిలు జీవిత భాగస్వాములైతే మగవాడికి అంతకన్నా కావలసిందేమిటి? ఒక అత్యంత తెలివైన మెడుల్ల అబ్లాంగేట మెదడులో ఉన్న వెధవని నేను. ఇన్ని సంవత్సరాలుగా ఈ అమ్మాయి ఇలా ఎదురుగా నేను చెప్పినవి రాసుకుని పోతూ ఉంటే నా ఆప్యాయతని మంచి మాటల్లో ఒక్కసారి కూడా ప్రదర్శించలేదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? చదవటం పూర్తి చేసేసరికి అతడి మొహమంతా తెల్లగా రక్తం లేనట్లు పాలిపోయింది. చాలాసేపు నిస్త్రాణంగా అలానే కుర్చీలో కూర్చుండిపోయాడు. 5 నిమిషాల తర్వాత సత్తువ తెచ్చుకుని ఇంటర్కమ్ నొక్కాడు. రీనా. సార్. ఐమ్ సారీ రీనా. అవతలి వైపు నుంచి క్షణం తటపటాయించిన నిశ్శబ్దం. ఇట్స్ ఆల్ రైట్ సార్. నువ్వేమీ అనుకోలేదుగా? నా సంగతి నీకు పూర్తిగా తెలుసు. నవ్వి తెలుసు సార్. అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్ యూ రీనా. సాయంత్రం 4:30 వరకు అతడు ముఖ్యమైన కాగితాలు చూడ్డంలో మునిగిపోయాడు. దాదాపు 5 అవుతుండగా చంద్రం నుంచి ఫోన్. ఏమిటి మధ్యాహ్నం ఫోన్ చేశావుట? నేను లేనులే అన్నాడు. మిత్ర తన ప్రమోషన్ గురించి చెప్పాడు. హాయ్ అరిచాడు చంద్రం అట్నుంచి. కంగ్రాచులేషన్స్ గురో. మన వాళ్ళందరికీ చెప్పి పార్టీకి వచ్చేయమంటాను. సర్లే, అది మామూలేగా. అవును మామూలే అట్నుంచి అన్నాడు చంద్రం. అందరికీ మామూలు పార్టీ ఇస్తున్నావు. ప్రాణ స్నేహితుణ్ణి, మరి నాకేమిస్తావు? స్నేహపూరితమైన కంఠంతో అడుగు చంద్రం, నీకేం కావాలి అన్నాడు. మళ్ళీ అడిగాక కాదనకూడదు. అనను. క్షణం నిశ్శబ్దం. నీ రూమ్ కావాలి 2 గంటల పాటు. మిత్ర క్షణం తటపటాయించి సరే అన్నాడు. అవతల నుంచి చంద్రం థ్యాంక్స్ గురు అని అరిచాడు. సరిగ్గా 6ంటికి వస్తాను. నువ్వు 6:30కి వెళ్ళిపోయి 7:30 కల్లా వచ్చేయి చాలు. శంభు ఫోన్ పెట్టేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. సరిగ్గా 5ంటికి రీనా వచ్చి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళింది. అతడు కాగితాలు డ్రాయర్లో పడేసి లేచాడు. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. వెళితే హరిద తప్ప ఇంకెవరూ ఉండరు. వెనీషియన్ బ్లెండ్స్ దగ్గర నిలబడి క్రిందికి చూడసాగాడు. మనుష్యులు బొమ్మల్లా కనపడుతున్నారు. ఆఫీసులు వదలటం వల్ల రోడ్డు రష్గా ఉంది. సినిమాకి బయలుదేరిన జంటలు కొన్ని, షికారుకొచ్చిన జంటలు కొన్ని. రీనా క్రాస్ చేసి అటు వెళ్ళింది. మోటార్ సైకిల్ మీద జేమ్స్ ఆగి నిలబడి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఆమె వెనుక సీట్ ఎక్కి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి కూర్చుంది. అట్నుంచి ఒక జంట మాట్లాడుకుంటూ వస్తోంది. ఇట్నుంచి ఇంకోటి వెళుతోంది. ఏం మాట్లాడుకుంటారు వీళ్ళంతా? ఒక టేప్ రికార్డు వేసి చప్పున ఏదో ఆలోచన వచ్చినట్టు నిటారుగా అయ్యాడు. టేప్ రికార్డర్. ఎస్, టేప్ రికార్డర్. తన గదిలో ఈ సాయంత్రం పుస్తకాలు పెట్టుకునే బల్ల కింద ఉన్న పాత పేపర్ల కట్ట కొద్దిగా ముందుకు జరిపి దాని వెనుక టేప్ రికార్డర్ పెట్టి బల్ల వెనుక నుంచి వైర్ లాగి టేబుల్ లైట్ వైరుతో మెలిక వేసి ప్లగ్ అమర్చాడు. స్విచ్ ప్రక్కనే ఉన్న గూట్లో టూత్పేస్ట్ డబ్బాలో మైకు అమర్చాడు. స్పూల్ సరిగా ఉందో లేదో చూసి రికార్డ్ ప్లే బటన్ నొక్కాడు. స్పూల్ తిరగడం మొదలుపెట్టింది. గది అన్ని మూలల నుంచి చిటికలు వేశాడు. మైక్ పవర్ఫుల్ది. స్పష్టంగా రికార్డ్ చేసింది. టేప్ రికార్డు మీద పేపర్లు సరిగ్గా అమర్చాడు. బటన్లు నొక్కే ఉంచి ప్లగ్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆఖరిసారి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని సంతృప్తి చెందాడు. ఇదంతా అయ్యేసరికి నుదుటి మీద చెమట పట్టింది. ఓ క్షణం తప్పు చేస్తున్నానా అన్న సంశయం. మళ్ళీ పర్లేదనుకున్నాడు. అంతా తర్వాత చంద్రానికి చెబితే సరదాగా నవ్వుకోవచ్చు. సంశయాన్ని థ్రిల్లే గెలిచింది. జరగబోయేవి తలుచుకుని అతడికి మాటిమాటికి నవ్వు రాసాగింది.
మళ్ళీ అంతలోనే అంతా సవ్యంగా జరుగుతుందా అన్న టెన్షన్. సరిగ్గా 6ంటికి చంద్రం వచ్చాడు. చాలా హుషారుగా ఉన్నాడు. ప్రోగ్రాంలో చిన్న మార్పు గురువు అన్నాడు. శంభు ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు. ప్రోగ్రాం 1 గంట ముందుకు జరిగింది. 6:30 అన్నాను కదా. కాదు 7:30. శంభు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అంతే కదా అన్నాడు. చంద్రం కుర్చీలో కూర్చుంటూ సాయంత్రం బాగుంది అన్నాడు. అవును. చలిగాలి పెడుతోంది. అవును. వర్షం వచ్చేలా ఉంది. అవును. నువ్వు అదోలా ఉన్నావు. అవు కాదు. ఎలా ఉన్నాను? బానే ఉన్నాను తడబడ్డాడు. నేనిలా రూమ్ అడిగినందుకు నువ్వేం ఫీల్ అవ్వడం లేదుగా? కాళ్ళు ఊపుతూ అడిగాడు. లేదు. చంద్రం కాలు ముందుకి ఊపినప్పుడల్లా పేపర్ల కట్టకి అది తగిలి అది వెనక్కి జరుగుతోంది. శంభు ఊపిరి బిగబట్టాడు. నీకేమాత్రం అభ్యంతరం ఉన్నా చెప్పు. మన స్నేహం దీనివల్ల పాడవడం ఇష్టం లేదు. లేదు. నువ్వు ఆ కుర్చీలోంచి ఇలా కూర్చో. చంద్రం ఆశ్చర్యంగా చూసి ఏం అన్నాడు. ఏం లేదు. చంద్రం కుర్చీలోంచి లేస్తూ కొంచెంసేపు ఛాయానట్ వినిపించు అన్నాడు. ఇప్పుడు మూడ్ లేదు. చంద్రం కుర్చీలోంచి లేస్తూ ఆశ్చర్యంగా అదేమిటి? ఎప్పుడు నాకన్నా ముందే మొదలుపెట్టేవాడివి, ఇప్పుడు వద్దంటున్నావు అన్నాడు. ఇప్పుడు మూడ్ లేదు. మూడు బాగా లేనప్పుడే ఛాయానట్ వాయించాలి. మిత్ర ముఖం బాధగా పెట్టి నిస్సత్తువ, కుడి చేతిలో సత్తువ అస్సలు లేదు అన్నాడు. చంద్రం అతడి వైపు తేరిపారా చూసి ఆరోగ్యం బానే ఉంది కదా అన్నాడు. లేదా నువ్వు ఇంట్లో ఉండిపోతానంటే మేం క్యాన్సిల్ చేసుకుంటాం. బాగానే ఉంది ఆరోగ్యం. 5 నిమిషాలు వాయించు, రికార్డు చేద్దాం. టేబుల్ లైటు పక్కకి జరపబోయాడు. మిత్ర వెన్నులో చలి మొదలైంది. లేదు అన్నాడు కంగారుగా. నేను మూడ్లోకి వెళ్ళిపోతే కష్టం. ఇక అది ఆగదు. ఆగకపోతే ఏం? నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తుంది. రాని, తను వింటుంది. శంభు మరింత కంగారు పడి వద్దొద్దు వెళ్తాను అన్నాడు. ఎక్కడికి? సైకియాట్రిస్ట్ దగ్గరికి. సైకియాట్రిస్ట్? అర్థం కానట్టు అడిగాడు. శంభు నవ్వి మొన్న ట్రైన్లో పరిచయమయ్యాడు. వరాహన్, ప్రొఫెసర్ వరాహన్ అని అన్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు టీకి రమ్మన్నాడు. గుడ్ అన్నాడు చంద్రం. తొందరగా వచ్చేయి. ఆ అమ్మాయి నేను మొదటిసారి ఏం మాట్లాడుకున్నామో అన్నీ చెప్తాను నవ్వాడు. నువ్వెందుకు చెప్పటం? ప్రతి మాట అక్షరం పొల్లుపోకుండా నాకు తెలుస్తుంది అనుకుంటూ లేచి నేను వెళుతున్నాను అన్నాడు. చంద్రం వాచి చూసుకుని మంచిది, ఆ అమ్మాయి వచ్చే టైం కూడా అయింది అన్నాడు. సరిగ్గా 8:30కు వస్తాను. దట్స్ గుడ్. ఫ్యాన్ వేయనా? ఉక్కగా లేదు అంటూ సమాధానం కోసం చూడకుండా వేసి దాంతోపాటే ఉంగరపు వేలుతో టేపు స్విచ్ నొక్కాడు. టేపు కదిలిన చప్పుడు వినిపించింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. పేపర్ల కట్ట స్పూల్కి అడ్డుపడలేదన్నమాట. చలి పెడుతుంటే ఫ్యాన్ ఏమిటి అన్నాడు చంద్రం విచిత్రంగా చూస్తూ. మొహంలో ఏ భావమూ లేకుండా వద్దా అని స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళొస్తాను అన్నాడు మామూలుగా కనపడ్డానికి ప్రయత్నిస్తూ. మిత్ర ఆగాడు. థ్యాంక్స్ బ్రదర్, అండ్ సారీ ఆల్సో. నో బెస్ట్ ఆఫ్ లక్. చంద్రం మెట్ల మీద నిలబడి ఉన్నాడు. మిత్ర 50 గజాలు నడిచి మలుపు తిరగబోతూ వెనక్కి తిరిగి చూశాడు. ఎర్ర చీర కట్టుకున్న ఒక అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉంది.